ఏ హలో హలో అదితి, ఏంటి మా రూమ్లోకి వచ్చావు? ఇది మా మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్కి కేటాయించిన స్పెషల్ రూమ్. నీకు వేరే రూమ్ ఇచ్చారు కదా, వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు. మీరేం నిజమైన కపుల్ కాదు, ఓవర్ చేయకు. అరే మేము నిజమైన భార్యాభర్తలమే కదా. నేను గౌతమ్, తన అహల్య. కొంపతీసి నేనే అహల్యనని గౌతమ్ గారు కనిపెట్టేశారా ఏంటి? పూలు వాళ్ళ చెవిలో పెట్టు, నా చెవిలో కాదు. ఈ మీరు అహల్యలా ఉన్నంత మాత్రాన అహల్య అయిపోతుందా? నీ పెళ్ళం అయిపోతుందా? అవును అదితి, నాకు అర్థం కాక అడుగుతాను, నీకెందుకంత ఫ్రస్ట్రేషను? నీ ఓవర్ యాక్షన్కి నా ఒళ్ళు మండుతుంది. వాళ్ళేదో తెలియక ఈవిడగారు అహల్యలా ఉందని తనే అహల్య అనుకుంటే మీరిద్దరూ అదే చనువుగా ఇంకా రెచ్చిపోతున్నారు. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం కెమిస్ట్రీ ఉండాలి కదా. మనసులో మీరిద్దరూ భార్యాభర్తలు కాదనే స్పృహ కూడా ఉండాలి. అవకాశం దొరికింది కదా అని ఈవిడ గారు నీతో కలిసి ఆ పెద్ద ఆవిడ కళ్ళకు దండం పెట్టడం, నువ్వేమో ఈవిడ గారి మీద మా ఇంటి దేవత, మా దీపం, మా ప్రాణం అంటూ పేరాల కొద్ది కవిత్వం చెప్పడం ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? మరేం చేయమంటావు అదితి? నా అహల్యేమో వెళ్ళిపోయింది, ఈ మీరా గారేమో అచ్చం నా అహల్యలాగే ఉన్నారు కాబట్టి వాళ్ళు నా అహల్యే తిను అని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అలా కాదు, మేం భార్యాభర్తలం కాదు అని చెప్తే వాళ్ళకి మొదటి నుంచి కథంతా చెప్పాలి. అదంతా చండాలంగా ఉంటుంది కదా. దానికన్నా అబద్ధం చెప్పడం బెటర్ కదా. మొత్తం స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బెటర్. సరేలే, మా ప్రైవసీ మాకు వదిలేసి తమరు దయచేస్తే మేము డోర్ వేసుకుంటాం. ఈ అయితే వద్దనేది. మీరందరి ముందు మాత్రమే సోల్మేట్స్, ఈ రూమ్లో జస్ట్ రూమ్మేట్స్. అది గుర్తు పెట్టుకుని బిహేవ్ చేయండి. ఎందుకు సార్ తనని అనవసరంగా ఉడికిస్తారు? తనకు అలాగే జరగాలి మీరా గారు. అనవసరంగా మాతో పాటు వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అదితి అనిందని కాదు, కానీ మీరు కూడా నేను అహల్యనే అనుకుని కాస్త ఓవర్ చేశారు సార్. అదేంటో మీరా గారు, నా అహల్య ప్రస్తావన వస్తే అసలు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అసలు నాకు ఆగబుద్ధి కాదనుకోండి. మీకు అహల్య గారంటే అంత ఇష్టం అండి? ఏ మీ ఆయన అంటే మీకు ఇష్టం లేదా? అంతే మరి, ఎవరిష్టాలు వాళ్ళకు ఉంటాయి కదండి. జర్నీ చేసి టైర్డ్ అయిపోయి ఉంటారు, ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి.